హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ యాక్చువల్‌గా ఏమవుతుందంటే సార్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో రీసెంట్‌గానే 'రాజశేఖర్ లావణ్య' ఇష్యూ ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. జనాలు ఇంకా దాంట్లోనే ఉన్నారు. ఇప్పుడు 'జానీ మాస్టర్' ఇష్యూ ఒకటి తెరపైకొచ్చింది. అంటే వెబ్‌సైట్‌ల్లోని, ఛానల్స్‌లోని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు, ఒక్కొక్కలా రాస్తున్నారు. సో, కామన్ ఆడియన్స్‌కి ఏంటంటే అసలు ఏం జరిగింది? ఏమని కంప్లెయింట్ చేశారు? ఏమేం కేసులు పెట్టారు? దీని గురించి సరైన క్లారిటీ ఎవరికీ లేదు సార్. ఏదో జరుగుతుంది. ఏదో జరుగుతుంది ఎవడికి అంతే. నచ్చినట్టు ట్రోల్ చేస్తున్నాడు. ఎవడికి నచ్చినట్టు ఆడు చేస్తున్నాడు. సో, మీరు చెప్పండి సార్ అసలేంటి? ఈ టాపిక్ ఎట్లా రైజ్ అయింది? ఎలా కేస్ పెట్టారు? ఏంటిది? ఇది ఏంటంటే ఆ అమ్మాయి కేసులో కంప్లైంట్‌లో ఏం చెప్పింది, 17లో నాకు ఆయనతోటి పరిచయం అయింది. 2017లో పరిచయం అయింది. 2019లో ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. ఆయనకి అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ చేరాను. అప్పుడు బాంబేకెళ్ళాము. బాంబే షూటింగ్‌లో ఆయన నాతోటి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతాను ప్రవర్తించి తర్వాత 24లో 19 నాడు జరిగితే 24లో కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంట్. ఇలా పెళ్లి చేసుకోవాలనుకున్నాము. ఆయన మతం మారమన్నాడు. వాడి వైఫ్ కూడా నాతో మతం విషయం మీద గొడవపడింది. ఇవన్నీ చెబుతుంది. మళ్ళీ 6 ఏళ్ళు ట్రావెల్ నిన్ను అసభ్యంగా చేశాడు అన్నది వాస్తవం. అయితే ఆధారాలు లేవు ఇప్పుడు. ఆ 19లో ఎందుకు అంటున్నారు, అతన్ని మైనారిటీ, అప్పుడు అమ్మాయి మైనర్, అప్పుడు అమ్మాయి వయసు మైనర్. సో మైనర్ పిల్లల్ని రేప్ చేశాడు అనేది పెద్ద కేసు అవుతుంది. చాలా పెద్ద. అందుకని ఇరికించడానికి 2019లో అని అన్నారు. ప్లస్ మెడికల్ రిపోర్ట్ ఏమీ దొరకదు. 2019 జరిగిన దానికి వాళ్ళు ఏమైనా టెస్ట్ ఇస్తే ఏమీ దొరకదు. అందుకని మాట అనేటి ఆధారాలు ఉంటే ఏముండవు. మాట అనేటం అన్నట్టే కనపడుతుంది నాకు. ఎందుకంటే నువ్వు 19లో జరిగినప్పుడు 24 దాకా ఎలా ట్రావెల్ చేశావు? ఇంతవరకు దాని గురించి ఎందుకు ఎవరికి చెప్పలేదు? ఎవరైనా చెప్పి నిన్న పరాభించినప్పుడు, నిన్న అసభ్యంగా ప్రవర్తించినప్పుడు వాటితో ఎలా ప్రయాణం చేసావు? వాడిని పెళ్లి చేసుకోవాలని ఎట్లా అనుకున్నావు? అతనితో హీరోయిన్గా నువ్వు సినిమా ఒకటి ముహూర్తం కూడా జరిగింది, ఎందుకు చేసావు? సో ఆల్ దీస్ థింగ్స్ ట్రావెల్ చేసావు అన్ని సౌకి. ఇప్పుడు ఏదో నీకేదో తేడా, నువ్వు ఆశించింది దక్కలేదనో, లేకపోతే నువ్వు కోరుకుంది అవలేదనో, ఏదో నీకు అక్కసు మీద ఇప్పుడు పాత మ్యాటర్ ఆధారాలు లేని ఒక ఆరోపణ తీసుకుని చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఆడపిల్ల కనుక అమ్మాయి, ఈ మన సమాజంలో ఉన్న ఒక వీక్ పాయింట్ అది. ఆడపిల్ల అనగా ఆడపిల్ల కదా పాపం, ఆడపిల్ల అంత సిగ్గుడి చెబుద్దానని రేపు చేశారని అవన్నీ పిచ్చి మాటలు. ఆ సింపతులు ఆడపిల్ల ఇవాళ సమాజంలో నాటి రోజులు కావు, నేటి రోజుల్లో, కాలం నాటి రోజుల్లో ఇవాళ ఆడపిల్లలు పేటరేగిపోయి ఉన్నారు. ఇవాళ సమాజంలో పేటరేగిపోయారు. ఆడ మగ తేడా లేదు. ఒకళ్ళని వంచడంలో కానీ, ఒకళ్ళని ట్రాప్ చేయటంలో కానీ మగవాళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు ఉన్నారు. కనుక ఇంకా అన్నట్టు ఒక మూర ఎక్కువే ఉన్నారు. వెనకాల మనం చూసాం, గతంలో ఒక పాప ఒక మగాడు ఒక అమ్మాయిని మామూలు పెళ్లి చేసుకుని, ఆ పిల్ల చదువులు మినిమ జాతి వాళ్ళు, ఆ పిల్ల చదువుకోవటంలో ఇంట్రెస్ట్ ఉందని వీడికి నానా కూలీ చేసి అన్ని పనులు చేసి అమ్మాయిని చదివించి ఉద్యోగం దుబాయ్ పంపిస్తే, ఆ దుబాయ్కి వెళ్ళిపోయినాక వాడు అక్కడ ఎవరినో ఉద్యోగాన్ని పెళ్లి చేసుకుని వీడిని వదిలేసింది. వీడిని పట్టించుకోవడం, వీడు పాప సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి ఆడాళ్ళు ఉన్నారు. కనుక ఆడాళ్ళంతా సతీ అనసూయలు, సతీ సావిత్రులు, సతీ అరుంధతులు, మొగాళ్ళందరూ రావణాసురులు, దుశ్శాసనులు అని అనడం కరెక్ట్ కాదు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. ఇవాళ ఈ విషయంలో మొత్తం విశ్లేషించి పాయింట్ బై పాయింట్ విశ్లేషిస్తే ఈ అమ్మాయి ఒక ఆరోపణ బ్లాక్మెయిలింగే కనబడతారు. అంటే నేనేమంటానంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు 2019 నుంచి వాళ్ళకి రిలేషన్ ఉండొచ్చు, అన్ని జరుగుండొచ్చు. ఇప్పుడు కరెక్ట్గా ఒక రకంగా చెప్పాలంటే జానీ మాస్టర్కి ఇప్పుడు పొలిటికల్గా కానీ, సినిమా పరంగా రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చింది అతనికి. పొలిటికల్గా జనసేన పార్టీలోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే కొంచెం లైమ్ లైట్లోకి వస్తున్నారు. మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది ఆయనకి. ఎందుకంటే అంత మంచి పేరు ఉంది. అదే పాయింట్. ఇప్పుడే కేసు పెట్టి ఇప్పుడే అతన్ని లాగాల్సిన అవసరం ఏంటి? అదే ఇప్పుడు 2019లోనే కేసు పెడితే అప్పుడు జానీ మాస్టర్ ఏమీ కాదు. జానీ మాస్టర్ మీద నువ్వు బురద వెళ్ళినా కూడా నీకు రాలేదు, ఏం లేదు. అప్పుడు ఆయన మామూలు. ఇప్పుడు సెలబ్రిటీ, ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాడు, పొలిటికల్గా కూడా ఎదిగాడు, పొలిటికల్ కూడా మంచి పోస్ట్ ఏదో ఇస్తున్నారు అంటున్నారు. సో ఇప్పుడు అతని మీద బురద చల్లితే ఏదో ఒక ప్రయోజనం దక్కుద్ది అనేది కనపడుతుంది. నువ్వు నిజమైతే ఆ రోజు 19లో చేస్తున్నాడు, 19 కాదు 20లో చేస్తున్నాడు, 21, 24 దాకా జానీ మాస్టర్ అన్నాడు. మామూలు జానీ మాస్టర్ 19లో ఆయన ఇంత స్టార్ కాదు, సెలబ్రిటీ కాదు, మామూలు మాస్టర్. ఇవాళ సెలబ్రిటీ అతను. అందుకని ఆ రోజు ఇకుంటే ఇవాళ ఇటు సెలబ్రిటీ మీద బురద చల్లితే కదా
ప్రయోజనం దక్కేది? మామూలు వాళ్ళ మీద అంటే ఏమొస్తుంది? అది కనపడుతుంది ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్ట్రాటజిక్గా. అందుకనే 19లో చేశారంటాం. అదే 19లో చేశారంటే మైనర్ బాలిక. ఇప్పుడు అమ్మాయి 21 ఏళ్ళు అంటున్నారు, 19లో అంటే మైనర్. అదే సో మైనర్ బాలికని చేశాడనే కేసు ఇరికించాలని ఈ రకరకాలు ఉన్నాయి, కనపడుతున్నాయి. ఇక్కడ అమ్మాయిది న్యాయం, ఇతను తప్పు తప్పు. నేను కూడా ఆర్గ్యుమెంట్లో ఇప్పుడు అమ్మాయి తప్పు ఖచ్చితంగా ఇతను నిజం అనుకుని నేను అంటలా. కానీ మనం తొందరపడి ఒక ఆడపిల్లగా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తొందరపడి చేయొద్దు. బాగా సొసైటీలో ఈ ఆడపిల్లలు ఈ సెంటిమెంట్ తీసుకుని అడ్వాంటేజ్ తీసుకుని నానా అరాచకాలు అదే జరుగుతున్నాయి అదే కనుక ఆ నిజాన్ని మనం గుర్తించాలి. కనుక జానీ మాస్టర్ ఖచ్చితంగా తప్పు అని అంటాం కాకుండా పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయనివ్వండి. పెళ్లి చేసుకుంటా అన్నారు, పెళ్లి చేసుకుని ఇద్దరు ట్రావెల్ చేశారు ఇన్ని సంవత్సరాలు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నడుస్తుంది సార్. ఇప్పుడు సరే, ఇప్పుడు జానీ మాస్టర్కి పెళ్లి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఆయనకు ఒక హాఫ్ లైఫ్ అయింది, అయిపోయింది. ఈ అమ్మాయి చూసుకుంటే 21 ఏళ్ళు 22 ఏళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయి బయటికి రావడం వల్ల ఈ అమ్మాయి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుంది, జనాలందరికీ తెలిసిపోద్ది. రేపు ఈ అంతే. అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ప్రేమించడానికి ఈ ఆప్షన్స్ అయితే తక్కువ ఉంటాయి. ఆ అమ్మాయి పబ్లిక్ చేసుకోవడం వల్ల ఆ అమ్మాయికి కూడా ఒక రకంగా నష్టమే ఉంది కదా. అయినా కూడా ఆ అమ్మాయి బయటికి రావడానికి అది కారణం ఇప్పుడు వెనకాల మోటివేషన్. ఇప్పుడు ఈ ఈ గత 6 నెలలుగా నువ్వు మన ఆంధ్ర రాష్ట్ర చూస్తూ ఉంటాం, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉంటాం. ఎన్నికలు అయిన కాడ నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లటానికి ఈ లైంగిక ఆడవాళ్ళ విషయం మీద పెట్టుకుని మొదలెట్టారు. ఫస్ట్ ఈ కూటమి విజయసాయి రెడ్డి మీద మొదలెట్టారు. మొదలెట్టి విజయసాయి రెడ్డి మొత్తం ఆఖరికి ఎవరో పుట్టిన బిడ్డకు విజయసాయి రెడ్డి తండ్రి అని నానా గొడవ చేశారు. తీరా తేలింది ఏంటి అక్కడ? వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు నాటకం 70 కోట్లు అడిగారు. ఆ 70 కోట్లకు ఒకసారి డ్రామా అని తేలిపోయింది. సో అది ఫెయిల్ అయింది. నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాస్ మీద పెట్టారు. అవును అక్కడ అది తీరా చూస్తే ఏమైంది? అమ్మాయి గొడవలు కాదు, ఇది ఆస్తుల గొడవ, మొగుడు పిల్లల మధ్య గొడవ, అది తేలిపోయింది. దీని కౌంటరు కూటమి ఇలా చేశారు కనుక వైసీపీ వాళ్ళు ఏం చేశారు? ఆది మూలం అతనికి అక్కడేంటి, అక్కడ చూడండి ఆ విషయం ఎంత వింతగా ఉందంటే, ఆ అమ్మాయిని అంటే మొగుడే మొబైల్ ఇచ్చి రికార్డ్ చేయమని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రీ ప్లాన్డ్. నువ్వు అతను ట్రాప్ చేయడానికి వెళ్ళావు, ట్రాప్ చేయడానికి వెళ్ళమని ఆ అమ్మాయి ఉంటాడు, ట్రాప్ చేయమన్నాడు. మన ఆయనే ఫోన్ ఇచ్చి రికార్డ్ చేయమన్నాడు. అంటే సో ప్రీ ప్లాన్ అక్కడ నిజంగా జరిగింది కాదు. నువ్వు ప్రీ ప్లాన్ చేసి రెచ్చగొట్టి తద్వారా చేయించి వీడియో చేసేవాడిని. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకో అమ్మాయి, ముగ్గురు ఆఫీసర్ని చేశారు కదా, అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి పరిస్థితి, అమ్మాయి మీద 10 కేసులు ఉన్నాయి. 10 కేసులు బ్లాక్మెయిల్ కేసులు. ఇలాగే 10 మందిని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంది. ఆ డబ్బులు తీసుకురాని కూడా అమ్మాయి పోలీస్ దగ్గర ఒప్పుకుంది. సో ఇవన్నీ పొలిటికల్. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వీళ్ళు. ఇక్కడ పొలిటికల్గా ఇతను జనసేనతో ఉన్నాడు. సో ఆ కూటమిని బదనాం చేయాలి. ఇవన్నీ ఇంకోటి కూడా కనపడుతుంది. ఈ మొత్తం సినారీలో ఇంకో విషయం కనపడుతుంది. తీర్చడంగా దాన్ని స్టడీ చేస్తే అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నాయి. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్, జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్, అన్నీ ఇక్కడ తీగ కదులుతూ ఉంటే డొంక అక్కడికి కదులుతుంది. సో ఇక్కడ సోషల్ మీడియా ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉందంటే టాపిక్, జానీ మాస్టర్ వెనకాల ఒక పెద్ద హీరో ఉన్నాడు అంటున్నారు. ఎవరు పెద్ద హీరో? జనాల డిస్కషన్ ఇప్పుడు అదే నడుస్తుంది. జానీ మాస్టర్ వెనకాల ఒక పెద్ద హీరో సపోర్ట్ ఉందంటే, ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా పెద్ద హీరో, ప్రజలు ఊరికి అంటలా. ఈయన అన్నాడు కదా పెద్ద సేవా దృక్పథం ఉన్నవాడు అని ఆయనే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఆయన నా గురువు అని ఈయన అంటున్నాడు. ఇంకా ప్రజలు మాట్లాడకే ఉంది. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? రూటు పవన్ కళ్యాణ్ దగ్గర చేరుతున్నాయి. అందుకని వీళ్ళని పవన్ కళ్యాణ్ బదనాం చేయడానికి వాళ్ళని బదనాం చేయడానికి వీళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అమ్మాయిల విషయం ఇవన్నీ టోటల్గా కూడా మనం అర్థం చేసుకోవాల్సిందంటే, టోటల్గా కూడా రాజకీయంలో ప్రజల్ని డైవర్షన్ చేయడానికి, ప్రజలకి వీళ్ళు 6 హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి 36 అబద్ధాలు చెప్పి 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని ఒక పచ్చి అబద్ధాన్ని ఆడి జనాన్ని నమ్మించి భ్రమలోకి తీసుకెళ్ళి గెలిచారు. ఇప్పుడు అవన్నీ అడుగుతున్నారు ప్రజలు. పవన్ కనపడితే చాలా ఆడాడు, 32,000 అమ్మాయిల సంగతి ఏంటి, పచ్చి అబద్ధం ఎందుకు ఆడావని అడుగుతున్నారు. అందుకని ప్రజలు తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ చంద్రబాబుని, లోకేష్ని ఎక్కడ సూపర్ 6 ఎక్కడ, స్పెషల్ స్టేటస్ ఎక్కడ అని అడుగుతున్నారు. సో ఈ అడిగే డైవర్ట్ చేయడానికి ఇప్పుడు లైక్ ఎలా అయిపోయిందంటే సార్, మన పాలిటిక్స్ కూడా, నేను ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాను. నేను సీఎం అయితే మిమ్మల్ని లోపలేయాలి, మీరు సీఎం అయితే నన్ను లోపలేయాలి
అంటే మనం ఈ ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు మనం తప్పితే ఇక్కడ ఉంది ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి. బట్ ఏమైందంటే మీలో లోపాలేంటి? మీ తమ్ముడు ఏం తప్పు చేసాడు? మీ అన్నయ్య ఏం తప్పు చేసాడు? ఇట్లా ఈ ఏంటంటే ఈ వీళ్ళు ఇవే చేస్తుంటే ఈ ఇక ప్రజాపాలన ఏం చేస్తారు? ఏ ప్రజాపాలన లేదు. ప్రజాపాలన అనేది ఆంధ్ర రాష్ట్రంలో చచ్చిపోయింది. ఇప్పుడు అబద్ధాలను వచ్చి అధికారంలోకి వచ్చాం. ఈ అబద్ధాలని సమర్థించుకుంటూ డైవర్ట్ చేయటం, ప్రజలు మనల్ని అడగకుండా పాలనా సంగతి, పాలనా సంబంధిత విషయాలు అడగకుండా వాళ్ళని వేరే మైండ్లోకి తీసుకెళ్ళిపోతే ఈ అది కొట్టుకుంటూ ఉంటారు. ఈ పవన్ కళ్యాణ్ని బదనాం చేయాలనేది దాంట్లో ఈవెన్ చంద్రబాబు హస్తం ఉందని అనుకున్నా కూడా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే చంద్రబాబు వ్యూహం కూడా ఇప్పుడు ఏంటి, 2029 వచ్చేటప్పటికి తన కొడుకును పీఎం చేయాలి, సీఎం చేయాలి, తన కొడుకుని అధికారంలోకి తీసుకురావాలి. తన కొడుకుని తీసుకురావాలంటే అడ్డెవరు? పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ బద్నాం అయితే కాంపిటీషన్ లేకుండా పోతుంది, సాఫీగా తనకూడదు. సో తను డైరెక్ట్గా బద్నాం చేయలేడు కనుక ఇలాగూ బద్నాం చేసే టాక్టిక్స్ చంద్రబాబుకి ఎక్కువ. ఇలా ఇండైరెక్ట్గా తను పైదారు పలకరిస్తూ ఉంటే కళ్ళు వెక్కిరించే క్యారెక్టర్ చంద్రబాబుది. సో ఇలా ఆయన గొప్పోడు, పవన్ కళ్యాణ్ చాలా గొప్పోడు ఈయన పొగుడుతూ ఉంటాడు, వెనకాలకు పోయి తెవేళ్ళు తవ్వుతూ ఉంటారు. ఈ ఇందుట్లో చంద్రబాబు హ్యాండ్ కూడా ఉందా ఇలా పవన్ కళ్యాణ్ తాలూకు మనుషులను ఒక్కొక్కరిని లాగటానికి అనేది కూడా అనుమానించడంలో అవకాశం చాలా ఉంది. ఎందుకంటే చంద్రబాబు రాజకీయమే ఇప్పుడు తన 2029 వచ్చాడు, తనకి 80 ఏళ్ళు. తనేమి యాక్టివ్ పాలిటిక్స్లో ఉండలేడు. తన పార్టీని వదిలేయలేడు కదా, పార్టీని తన కొడుకు అప్పచెప్పాలి, సీఎం ఫ్యూచర్ సీఎం అని తన కొడుకుని ఎస్టాబ్లిష్ చేయాలి. దానికి అడ్డు ఎవరు వస్తారు? ఎవ్వరు లేరు అడ్డు, ఓన్లీ పవన్ కళ్యాణ్ అడ్డు వస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2029 నాటికి మళ్ళీ ఆ రోజు కూడా ఇవాళ చంద్రబాబు కోటేయండి అని అడిగినట్టు ఆ రోజు లోకేష్ కోటేయండి అని అడగలేదు కదా. అలా అడిగితే జనాలు ఉమ్మొస్తారు కనుక నేను సీఎం అని అడగాలి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నేను సీఎంని అని ప్రజల ముందుకు వెళ్ళకనివ్వకుండా ఇలాంటి బురద తల్లి ఇతను బదనాం చేసి ఇతను అల్లరి చేసే కార్యక్రమం కూడా చంద్రబాబు దానికి ఊత ఇవ్వచ్చు, అది జరుగుతుంది. ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో కొత్తగా వచ్చిన పాయింట్ ఏంటంటే సార్, లవ్ జిహాద్. బేసికల్లీ ఆయన ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నారు కాబట్టి లవ్ జిహాద్ అనేది ఆయన చేశారు. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే వాళ్ళ వైఫ్ కూడా పెళ్లి చేసుకోమని ఆమెను ఒత్తిడి చేయడం అనేది. ఇప్పుడు బేసిక్గా ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్ళైన ఒక అతను వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళ వైఫే గొడవ పెట్టుకోవాలి లెక్క ప్రకారం. కానీ ఆమె కూడా నువ్వు పెళ్లి చేసుకొని ఫోర్స్ చేస్తుంది అంటున్నారు. అది నిజమా లేదంటే ఎంతవరకు? అది నిజం అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ ముస్లిమ్స్లో 2 పిల్లలు 3 పిల్లలు పెద్ద మొదటి భార్య అంగీకారంతో పెళ్లిళ్ళు చేసుకుంటూ వాళ్ళకి ఆనవాయితీ వాళ్ళు. అది కొత్తగా మనకి హిందువులకి క్రిస్టియన్స్కి కొత్త వచ్చేమో, అది వింతగా ఉండొచ్చేమో పెళ్ళం. వాళ్ళ ముస్లిమ్స్లో అది లేదు. ముస్లిమ్స్లో హ్యాపీగా భార్య అంగీకారంతో భార్య ఉండగానే ఇంకో పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి ఇబ్బందులు లేవు. చట్టం కూడా వాళ్ళకి వాళ్ళ పర్సనల్గా అంగీకరిస్తుంది కనుక అది ఉండొచ్చు. భర్త కోరుకుంటున్నాడు కనుక వాళ్ళ ముస్లిమ్స్లో భార్య అనేది ఓన్లీ బిడ్డలు కంటానికి ఒక యంత్రము, అంతకు మించి భార్యకి వేరే స్థానం లేదు. ఆడవాళ్ళకి ముస్లిమ్స్లో పెద్ద స్థానం చాలా తక్కువ. వాళ్ళు బిడ్డలు కంటానికి అంతే. 3 తలాకులు అంటే ఇప్పుడు మోడీ పుణ్యమాన 3 తలాకులు పోయింది, కానీ లేదా ఉన్న కోపం వస్తే తలాక్ అంటే అయిపోయింది వాళ్ళ జీవితం. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కనుక వాళ్ళు అమ్మాయి అంగీకలేదు, ఏం చేయలేదు. మగుడు ఇష్టపడ్డాడు నో అంటానికి ఏం కుదరదు అక్కడ, మనలాగా కాదు అక్కడ కుదరదు. సో గొడవ పట్టడం కన్నా ఆనవాయితీ ప్రకారం ఓకే చేసుకోండి అని అంటది అంతే. అది కనుక మతం మార్చమని గొడవ చేశారు అనేది చెప్తాను. మతం మార్చమని గొడవ చేశాడు అని ఇతనంటే అది కూడా పెద్ద కేసు. అప్పుడే ఎందుకు చెప్పలేదు ఇవన్నీ? ఎందుకంటే ఇవాళ చెప్తున్నా ఒక్కొక్కటి మతం మార్చమని గొడవ చేశాడు. మతం మార్చమని గొడవ చేస్తే ఇది పెద్ద అన్లాఫుల్ థింగ్. అది యూ కెనాట్ ఫోర్స్ ఎనీబడి టు చేంజ్ హిస్ రిలీజియన్. నువ్వు ఆ మాట అన్నంటే ఆ రోజు చెప్తే అయిపోయింది కథం. ఆ రోజు చెప్పలా, నిన్న చెప్పలా, మొన్న చెప్పలా. ఇవాళ అతను ఒక సెలబ్రిటీ అయ్యి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత పొలిటికల్గా కూడా ఒక అడుగు ముందుకేసినాక ఇవాళ చెప్తున్నాం అది బదనాం చేయాలి. అది కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ పవన్ కళ్యాణ్ బదనాం చేసే ట్రాక్లు ఈ చంద్రబాబు వెనకాల నుంచి ఆడిస్తున్న నాటకం అని అనుకుంటానికి కూడా మనం ఆశ్చర్యపడక్కల్లా, అది ఉండొచ్చు కూడా.